వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమ. ఈ మధ్య భద్రాచలంలో రాముడి కళ్యాణంలో ప్రవర తప్పుగా చెప్తున్నారని, రాముడికి అపచారం జరిగిందని కొందరు భక్తులు వాపోతున్నారు. ఇదంతా అక్కడున్న ఆచార్యుల నిర్వాకమే అని విమర్శిస్తున్నారు కూడా. మరికొందరైతే నేరుగా హైకోర్టు గుమ్మం ఎక్కి రాముడికి వశిష్ఠ గోత్రం చెప్పించండి మహాప్రభో అని మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు గొడవకి కారణం ఏమిటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. నిజానికి ఇది అందరి ప్రశ్న కాకపోయినా తప్పకుండా కొందరి ప్రశ్న. అంతేకాకుండా ఏ అనుమానము లేని వారికి కూడా అనుమానాల్ని కలుగజేసే ప్రశ్న. అందువలన ఈ ప్రశ్నకి మనం ఈ శ్రీరామనవమి శుభ సందర్భంలో సమాధానం చెప్పుకుని మొదలు పెడితే బాగుంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా రాముడి కళ్యాణం గురించి చెప్పుకుందాం. రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి నాడు చేసుకోవడం అనేది మన తెలుగువారి ప్రత్యేకత. ఈ విధంగా కళ్యాణం చేయాలని శ్రీ భక్త రామదాస్ గారు 500 ఏళ్ల క్రితం ఆరంభిస్తే దాన్ని మన తెలుగు వాళ్ళందరూ కూడా చక్కగా పాటిస్తున్నారు. ఇది భద్రాచలంతో మొదలైన ఈనాడు అన్ని గుళ్ళల్లో కూడా రామ కళ్యాణం జరగడం అనేది ఆనవాయితీగా సాగింది. ఇది రాముడి గుళ్ళల్లోనే కాకుండా నారాయణుడి యొక్క అన్ని గుళ్ళల్లోనూ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోనూ, గేటెడ్ కమ్యూనిటీస్లోనూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా చేయడం వల్ల భక్తులందరూ ఒక తాదాత్మ్య స్థితిని పొంది గొప్ప ఆనందాన్ని, భక్తి భావాన్ని అన్నిటినీ కూడా పొందుతున్నారు. నిజానికి ఈ శ్రీరామ కళ్యాణం మన తెలుగునాటే కాకుండా కొన్ని చోట్ల తమిళనాడులో, కర్ణాటకంలో కూడా జరుగుతున్నట్లుగా దాఖలాలున్నాయి. కానీ ఈ కళ్యాణం ఉత్తరాదిలో అంతగా జరుపుకుంటున్నట్టుగా మనకేమీ వివరాలు తెలియడం లేదు. అక్కడ కూడా శ్రీరామనవమి జరుపుకుంటారు. అది శ్రీరామనవమి ఉత్సవంగానే జరుపుకుంటారు తప్ప అది సీతారామ కళ్యాణ రూపంలో జరిపించుకోరు. మనం శ్రీరామనవమి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి నాడు చేసుకుంటాం. కానీ అది శ్రీరాముడి జననం సమయం. శ్రీరాముడి కళ్యాణం ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు జరిగినట్లుగా పెద్దలు చెప్తారు. ఈ కళ్యాణం నిజానికి 24వ మహాయుగంలో త్రేతాయుగంలో జరిగిందని చెప్తారు. అంటే ఇప్పటికీ దాదాపు 1.5 కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కళ్యాణం అన్నమాట. సాధారణంగా గుళ్ళల్లో చేసేటువంటి కళ్యాణాలన్నీ కూడా ఆ గుడి యొక్క ప్రతిష్ఠ జరిగిన రోజు కానీ, అక్కడ ఉన్నటువంటి దేవత యొక్క జనన సమయం కానీ చూసి ఆ రోజున కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది మన తెలుగువారు జరుపుకునేటువంటి రామ కళ్యాణ వేడుక అనుకుందాం. ఇప్పుడు మనం అసలు ప్రశ్నలోకి ప్రవేశిద్దాం. ప్రవర అనేది ఎవరికి వారు విడివిడిగా చెప్పుకునేటువంటి విషయం. అది రాముడికి ఒకలా ఉంటుంది, కృష్ణుడికి ఒకలా ఉంటుంది, వెంకటేశ్వర స్వామికి ఒకలా ఉంటుంది, నారాయణుడికి ఒకలా ఉంటుంది. అందరికీ వేరువేరుగానే చెప్తారు. అందువలన మనం ప్రవర చెప్పుకునేటప్పుడు ఎవరి కోసం చెప్తున్నామో
మనకి స్పష్టంగా తెలియాలి. ఇది భద్రాచలంలో మొదలైంది కాబట్టి, భద్రాచలం రాముడి గురించి వచ్చినటువంటి స్పర్ధయే కాబట్టి, భద్రాచలంలో ఉన్న దేవుడు ఎవరు? రాముడా లేక మరొకరా? ఈ విషయాన్ని మనం కొంచెం తర్కించి చూద్దాం. దానికోసం మనం భద్రాచలం యొక్క పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్ళవలసి వస్తుంది. పూర్వకాలం భద్రుడు అనేటువంటి భక్తుడు రాముణ్ణి సేవించుకోవాలని, రాముణ్ణి దర్శించుకోవాలని ఒక గొప్ప తపస్సు చేశాడు. ఇదంతా కూడా రామాయణ కాలం పూర్తి అయిపోయిన తర్వాత రాముడు రామావతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉంటున్న రోజుల్లో ఈ భద్రుడు తపస్సు చేశాడనమాట. మరి రాముణ్ణి రమ్మంటే రాముడే రావాలంటే రాముడి యొక్క అవతారం ముగిసిపోయింది కాబట్టి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సహితంగా వచ్చి ఆ యొక్క భద్రుడికి దర్శనమిచ్చి, నాయన ఇది రామావతారం ముగిసిపోయింది, నేను వచ్చాను, నీకు రాముడి యొక్క రూపంలోనే కనిపిస్తున్నాను అని చెప్పాడు. అతనికి చతుర్భుజాలున్నాయి, శంకుచక్రాలున్నాయి, శారంగం అనేటువంటి ధనస్సు కూడా ఉంది. ఆ రూపాన్ని చూసి భద్రుడు చాలా ఆనందించి, నాయన నీవు నా యొక్క శిరస్సు మీదే ఇలాగే ఎప్పటికీ ఉండిపోవలసింది అని కోరుకున్నాడు. అప్పుడు వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ శంకుచక్రాలని ఆ కంగారులో కుడి ఎడమలుగా అటు ఇటు మారిపోతే అక్కడ ఆయన వెలిసాడట. ఆ వెలిసినటువంటి ఆ భగవంతుడే ఈనాడు మనం రాముడు అని కొలుచుకుంటున్నటువంటి దేవుడు. రాముడు సాధారణంగా మనకి తెలిసినంత వరకు ద్విభుజుడు మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాడు చతుర్భుజుడైనటువంటి నారాయణుడు. కానీ తాను రాముణ్ణనే చెప్పుకున్నాడు భద్రుడితోటి. అందువలన ఈతన్ని రామనారాయణుడు అంటారు. చతుర్భుజుడైనటువంటి రాముడు రావడం వల్ల పెద్దలందరూ కూడా ఈతడు నారాయణుడని గుర్తించారు. ఇక ప్రవర విషయం ఏమిటో స్పష్టంగా చూద్దాం. రాముడికి ఇలాంటి ప్రవర చెప్పాలి అని రామాయణం ఏమీ స్పష్టంగా ఏం చెప్పడం లేదు. రాముడు దశరథ తనయుడు అనుకున్నట్లయితే ఆయన క్షత్రియుడు కనుక గురువుగారి పేరు మీద ఆ వశిష్ఠ గోత్రమే చెప్పుకోవాలి. ఒకవేళ రాముణ్ణి సూర్యవంశస్థుడిగా కనుక గుర్తించినట్లయితే కౌశిక గోత్రం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నవాడు నారాయణుడు కాబట్టి ఇక్కడ అచ్యుత గోత్రాన్ని చెప్తారు. అయితే అచ్యుత గోత్రం అనేది ఇప్పుడేదో కొత్తగా వచ్చిందా లేక మొదటి నుంచి ఉందా అన్న ప్రశ్న కనుక మనం తర్కించి చూసినట్లయితే భద్రాచలంలో అధికారయుక్తముగా భద్రాచల దేవస్థానం వాళ్ళు ప్రచురించినటువంటి గ్రంథాల్లో కూడా అక్కడ అచ్యుత గోత్రమే చెప్పబడినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి వాడు నారాయణుడనే చెప్పుకుంటున్నారు. రామదాసు గారు చేసినటువంటి శిలాశాసనాల్లో కూడా ఇది లక్ష్మీనారాయణులుగానే గౌరవాన్ని పొంది ఆ లక్ష్మీనారాయణులుగానే ఆయనకి అన్ని ఉత్సవాలు చేయాలని నిర్ణయం చేశారు. భద్రాచలంలో ఉన్నటువంటి విశ్రాంత అర్చకులు కూడా తాము చిన్నప్పటి నుంచి అచ్యుత గోత్రాన్నే చెప్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా 50 సంవత్సరాల నుంచి అదే వృత్తిలో ఉన్నటువంటి అక్కడి ఆచార్యులందరూ కూడా ఇక్కడ అచ్యుత గోత్రమే చెప్పబడుతోంది అని చెప్తున్నారు. అయితే ఈ అచ్యుత గోత్రం అనేది ఏదో ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టింది అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అది సత్యం కాదని అనిపిస్తుంది. అందుకని ప్రవర మార్చడం కానీ అపచారం జరగడం కానీ అలాంటివేవి భద్రాచలంలో జరగలేదని నా ఉద్దేశం. అయితే అచ్యుత గోత్రం చెప్తున్నారంటే అది నారాయణుడి గోత్రం కదా,
రాముడికి ఎందుకు చెప్తున్నారు, అక్కడ భద్రాచల రాముడనే కదా చెప్తున్నారు అని చెప్పేసి అంటే, ఈయన భద్రాచల రాముడే అయినా ఇక్కడికి వచ్చినటువంటి వాడు నారాయణ రూపంలో వచ్చాడు కాబట్టి ఈయన్ని నారాయణ రూపంలోనే కొలవాలని, ఈతన్ని రామనారాయణుడిగా చెప్పాలని కొంతమంది పెద్దలు చెప్తున్నారు. అయితే ఈయన నారాయణుడే అని చెప్పడానికి మీ దగ్గర ఏమి సాక్ష్యాలు ఉన్నాయి అంటే దానికి సమాధానం చెప్పుకుందాం. అక్కడ భద్రాచలంలో రోజు పొద్దున్న చేసేటువంటి నిత్య సేవలు, సుప్రభాతం నుంచి ఆ పవళింపు సేవ దాకా చేసే సేవలన్నీ కూడా నారాయణునికి చేసే సేవల్లాగానే అలాంటి మంత్రాలతోటి చేస్తారు. సాధారణంగా రాముడి గుడిలో, రాముడి గుడి ముందరగా ఉండేటువంటి సేవకుడు ఎవరు? హనుమంతుడు. కానీ భద్రాచలంలో హనుమంతుడు ఉండడు, గరుడాళ్ళు అని ఉంటారు. ఈ గుళ్ళో కూడా వైకుంఠ ఏకాదశి, కృష్ణాష్టమి, మోహిని అలంకరణ, ధనుర్మాసం, అధ్యయనోత్సవాలు అన్నీ నారాయణుని దేవాలయాల్లో ఎలా జరుగుతాయో అన్నీ అలాగే జరుగుతాయి. ఇక్కడ సీతాదేవిని సీత అనరు, ఇక్కడ సీతా మహాలక్ష్మి అంటారు. ఎందుకంటే ఆవిడ వైకుంఠం నుంచి వచ్చినటువంటి లక్ష్మీదేవిగా సీతామహాలక్ష్మి అనే పేరిటే ఇక్కడ చెప్పబడుతుంది. రాముణ్ణి కూడా రామనారాయణుడిగానే కొలుస్తారు తప్ప దశరథ రాముడిగా ఎవరు అక్కడ అనుకోరు. ఇందాక చెప్పినట్టు రామదాసు వారి శాసనాల్లో కూడా ఇక్కడ ఉన్నది లక్ష్మీనారాయణులనే కానీ అది సీతారాములని అక్కడ చెప్పబడలేదు. అక్కడ ఉత్సవాలన్నీ కూడా లక్ష్మీనారాయణులకు చేసేటువంటి ఉత్సవంలాగే చేస్తారు. చివరిగా ఇక్కడ రాముణ్ణి మోక్షరాముడని, వైకుంఠరాముడని అంటారు తప్ప దశరథ రాముడని అనరు. నిజానికి ఈతన్ని దశరథ రాముడు అంటే వచ్చిన తప్పేమిటి? మన రాముడే అనుకుంటే, ఆ అయోధ్య రాముడే అనుకుంటే తప్పేమిటి? ఏ తప్పు లేదు. భక్తులు ఆయన్ని ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చు, ఆయన ఎలా కావాలంటే అలా సేవించుకోవచ్చు. భద్రుడు స్వామి సాక్షాత్తుగా ఆయన ముందర దర్శనమిచ్చినప్పుడు అనంత అనే కొలిచాడు ఆయన్ని. రామా అని ఏమనలేదు, అనంత అనే అన్నాడు. మనము ఏ పేరుతో పిలిచినా అందరి కోరికలని తీర్చేటువంటి కొంగు బంగారం లాంటి వాడు మన భద్రాద్రి రాముడు. చివరిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే. భద్రాచలం విషయంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరపైకి తెస్తూ ఉంటారు. 2000 సంవత్సరంలో ఈ కళ్యాణము చేసేటువంటి తేదీ మార్చాలని ఒక వాగ్వివాదానికి తెరతీశారు. దానికోసం కోర్టుకు కూడా వెళ్ళినట్టున్నారు. కోర్టులో కూడా ఆ తేదీ కాదు, దేవస్థానం నిర్ణయించిన తేదీయే సరి అయింది అనేటువంటి నిర్ణయం జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ప్రవర సరిగ్గా చెప్పడం లేదని మళ్ళీ కోర్టుకు ఎక్కారు. ఇప్పుడు కూడా మళ్ళీ దేవస్థాన నిర్ణయమే సరి అయింది అనేటువంటి తీర్పు వస్తుందేమో అని నా యొక్క అంచనా. ఇక్కడ జరిగేటువంటి రాముడి కళ్యాణం నారాయణుడికి కాబట్టి అంతా కూడా పాంచరాత్ర ఆగమం పద్ధతి ప్రకారంగానే ఇక్కడ జరగాలి. కానీ కొంతమంది వేరే వేరే ఆగమాలతో కూడా సంక్రమం చేసేసుకుని ఆ సంకరంతో కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. అందులో మనం పెద్దగా దోషం ఎంచడానికి ఏమీ లేదు. ఆ రాముణ్ణి మనం ఎలాగ భక్తితో కొలిస్తే అలాగే మనల్ని రక్షిస్తూ ఉంటాడు ఆ రాముడు. ఇంతకీ చివరిగా నేను చెప్పదలుచుకున్నది, ఇక్కడ ఉన్నటువంటి రాముడు సాక్షాత్తుగా రామనారాయణుడే. ఆయన్ని ఆ విధంగానే కొలవడం అనేది అక్కడ ఉన్నటువంటి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.